హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ 369. సో ఇవాల్టి మన వ్లాగ్ ఏంటంటే సమ్మర్ వచ్చేసింది కదండి. సో సమ్మర్లో మనకు ఎక్కువగా దొరికే మల్లెపూల గురించి, ఎప్పుడూ ఫ్రెష్గా ఉండాలంటే ఏ విధంగా మనం స్టోర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మనం ఎప్పుడు బయటకు వెళ్ళాలన్నా ఫ్రెష్గానే ఉంటాయండి. మల్లెపూలు ఏమాత్రం కూడా వాడిపోవు. సో నేనైతే ఈ టిప్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇంకా మనం ఆలస్యం చేయకుండా మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో సమ్మర్ వచ్చిందంటే మనకు మల్లెపూలు అయితే చాలా చౌకగా దొరుకుతాయి, అలాగే చాలా ఎక్కువగా దొరుకుతాయి. సమ్మర్ వస్తుందంటే మల్లెపూలకి పండగనే చెప్పుకోవాలి. సో మనమైతే మల్లెపూలను చాలామంది స్టోర్ చేసుకుంటాం కదా, ఇలాగే డైరెక్ట్గా అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తూ ఉంటారు. సో ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనం ఏదైనా తినుబండారాలు అలాంటివి పెట్టుకున్నప్పుడు, ఏదైనా కర్రీస్ కానీ ఏదైనా పాలు అలాంటివి పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మల్లెపూల వాసన అనేది ఫ్రిడ్జ్ మొత్తం అల్లుకుంటుందండి. ఆ స్మెల్ అనేది మనం తినే వాటి మీద కూడా ఉంటుంది. అలా కాకుండా ఇలాంటి పొడవాటి బాక్స్ కానీ పొట్టి బాక్స్ కానీ ఎలాంటి బాక్సులు ఉన్నా ఇలాంటి బాక్స్ అయితే తీసుకొని డైరెక్ట్గా మల్లెపూలు ఇందులో అయితే పెట్టేసుకోవచ్చు. అప్పుడు బయటికి వాసన రాదు, మల్లెపూలు వాడిపోవు, ఎక్కువ రోజులు ఫ్రెష్గానే ఉంటాయండి. సో ఇలా కాకపోయినా మనం కవర్లో నుంచే డైరెక్ట్గా కవర్తో పాటుగా అయితే పెట్టేసుకోవచ్చు. అప్పుడు ఎక్కువ రోజులు మనకు నిల్వ ఉంటాయి. అలాగే ఫ్రిడ్జ్లో స్మెల్ అనేది రాదు, పువ్వులు కూడా నల్లబడిపోవండి, ఫ్రెష్గానే తెల్లగా ఉంటాయి. సో ఈ విధంగా చూపిస్తున్న విధంగా పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే మనం పెట్టేసుకుందాం. నాకైతే 3-4 రోజులైనా కానీ పూలు ఫ్రెష్గానే ఉంటాయండి. సో నేనైతే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఫ్రిడ్జ్లో మీరు కూడా ఇలాగే పెట్టుకొని స్టోర్ చేసుకోండి. 2-3 రోజులైనా కానీ పూలు అయితే పాడైపోవు. ఇది నా టిప్ అండి, నేను ఇలాగే పెట్టుకుంటాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.